నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారతదేశం మరియు భారత రాజ్యాంగ పితామహుడు బోగా అర్జున్ అధ్యక్షుడు జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థి సంఘం గట్కేసర్ 1971-1972 ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 215వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బోగా అర్జున్ అధ్యక్షులు జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థి సంఘం గట్కేసర్ విచేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బోగా అర్జున్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు భారతదేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేఖలాదాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం, బండారి రామ్దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ కె సత్యం, మిసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు ఎస్సీసెల్, బీఆర్ఎస్ పార్టీ పోచారం మున్సిపాలిటీ వై వెంకటేశ్వర్లు, బాలనగరం గణేష్ గౌడ్, ఈ జగదీష్, తోక శ్రీరామ్, ఎస్ కృష్ణంరాజు, సి నిఖిల్, సి ఉపేందర్, ఈ విష్ణు, లలిత్ తదితరులు పాల్గొన్నారు. నేను వెళ్ళి చూడడం, దర్శించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. అదేవిధంగా అక్కడే డాక్టర్ బాబాసాహెబ్ బాంబేలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇల్లు వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇల్లు చూడడం జరిగింది. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్వీకులు వాళ్ళ మనమలు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆయన ఇల్లు 3 ఫ్లోర్లు, ఆ 3 ఫ్లోర్లో కింది ఫ్లోర్లు అందరూ సందర్శనార్థం పెట్టడం జరిగింది. పైన 2 ఫ్లోర్లలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉన్నారు. అంబేద్కర్ గారి మల్మరాలు 90 ఏళ్ళు మేము వచ్చిన 2 వారాలకి ఆమె పుట్టినరోజు కూడా ఉండడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇల్లు కూడా చూడడం జరిగింది. ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇంటికి అట్లా మహాత్మా గాంధీ, నెహ్రూ గారు వస్తే ఆ వెయిటింగ్ రూమ్లలో వెయిట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోసం వెయిట్ చేసేవారంట. అట్లా అంబేద్కర్ గారు మళ్ళా కార్యక్రమం 215వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోగా అర్జున్ గారు అధ్యక్షులు జెడ్పీహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ 71-72 బ్యాచ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధ హ్యాండ్ ఈజ్ దమ్మ అని చెప్పి 1950 మేలో ఆయన ప్రచురించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన భారతదేశం ఏ రకంగా తర్వాత 70 సంవత్సరాల తర్వాత బౌద్ధం ఏ రకంగా భారతదేశం ఉండాలని చెప్పి ఒక విజన్ మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం అందరం తీసుకొని ముందుకెళ్ళాల్సిన ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు, తర్వాత గౌతమ బుద్ధుడు, అశోక చక్రవర్తి, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీమ్, సంత్ సేవలాల్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, ఈ రకంగా మహనీయుల జీవితాలు వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్, మాతా జిజావుబాయ్, ఈ రకంగా వాళ్ళ వర్ధంతులు మరియు జయంతులు చేసి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఈరోజు ఈ రకమైన జీవితం మనం గడుపుతున్నామంటే ఆ మహనీయులు పెట్టిన భిక్షవారనే చేస్తున్నామని చెప్పి మేము భావిస్తూ మనమందరం కూడా భవిష్యత్తులో ఈ మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తే కానీ మనం అందరం మన పిల్లల్ని కూడా అందరినీ ఒక అంబేద్కర్లుగా, ఓ మహాత్మా జ్యోతిరావు పూలేలుగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం ఏ ఒక్కరి వల్లనే సక్సెస్ కావట్లేదు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారణం పద్మశ్రీ నరరావి కుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న బండారి రామదాస్ అన్న గారు, అన్న వెంకటేశ్వరరావు అన్న గారు, మీసల రాజేష్ గారు, బాలారు గణేష్ గౌడ్ గారు, మరియు విష్ణు గారు, కృష్ణరాజన్న గారు, లలిత్ గారు, అన్న సత్యమన్న గారు, అన్న జగదీష్ అన్న గారు, అన్న శ్రీరామన్న గారు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, వీళ్ళందరి సహకారంతోనే గట్కేస్తారు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్. Thank you.
నిరంతరం వానకు తట్టుకుంది, పక్షుల వల్ల తట్టుకుంది, కానీ మెల్లమెల్ల మహావృక్షం అయింది. ఆ మహావృక్షం కాగానే ప్రతి ఒక్కరు కూడా ఆ మహావృక్షం కింద పక్షులు కానీ మరి కీటకాలు అవన్నీ కూడా గుడ్లు పెట్టుకొని మరి సంతోషంగా ఉంటున్నాయి. సంతోషంగా ఉన్న తరుణంలో మరి అవి రాను రాను ఈ పక్షులు కూడా ఓ దేవతా వృక్షంలాగా భావిస్తున్నది. దాని కొంతమంది ఓర్వలేక ఏం చేశాడంటే బ్లేడు కత్తులు తీసుకొని ఆ మర్రి వృక్షాన్ని కట్ చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. చాలా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ చేతిలో నొప్పైనా కానీ వృక్షం మాత్రం కట్ చేసి తక్కువగా జరుగుతూనే ఉంది. మరి పెరుగుతుంటే ఆఖరికి వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఒకసారి సమ్మర్లో వచ్చింది, మహావృక్షం మంచిగా ఉంది, నీడకు పోదామని అక్కడ పోయి ఏదో తీసుకోవడం మొదలుపెట్టింది. అంటే మరి ఎక్కడైనా అన్యాయం జరుగుతాయని ఒప్పుకోడు. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు తెచ్చుకొని ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఏదైతే ప్రతి వారం ఇక్కడ మనము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి ఈ యజ్ఞంలో మరి మనం అందరము సన్నిధులమై ఈ యొక్క కార్యక్రమానికి ముందున్నటువంటి మరి ఏదైతే అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందో మరి నిజంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకోవాలి. మనం అందరం మరి ఇంత కార్యక్రమాన్ని నిశ్చితంగా జరుపుకున్నటువంటి అరుణ్ కుమార్ గారు మరి అదే ఆయన టీము మరి పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ఉన్నాయో మరి నిజానికి రాజ్యాంగం రాసిన 30 సంవత్సరాలు జరుగుతున్నా కానీ అవన్నీ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినాయి అన్ని నాయకులు మరి ఎటువంటి 90% అమలు జరుగుతలేదంట, ఒక 10% అమలు జరుగుతుందంట. అంటే ఆయన ఏం చేసిందంటే అందరూ సమానత్వం కావాలన్నారు. సమానత్వంలో లేదు, ఎడ్యుకేషన్ కావాలన్నారు, అందరికీ ఎడ్యుకేషన్ కావాలన్నారు, మన ప్రతి ఒక్కరికి వైద్యం కావాలన్నారు, మరియు సమానత్వం ఉండాలన్నారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండొద్దు అంటున్నారు. 4 వారాలుగా ఘనంగా పురస్కరించుకొని 215వ వారం పురస్కరించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గోగా అర్జున్ గారు, అధ్యక్షులు ZPHS ఓల్డ్ స్కూల్ అసోసియేషన్ కట్టేశ్వర వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతి మరియు జయంతికి పరిమితం చేసే సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్న ఒక ముఖ్య ఉద్దేశంతో వ్యక్తిత్వం కార్యక్రమం చెప్పబడుతుంది. అలాగే ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం ఈ యొక్క సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రియలైజేషన్ అనే రచన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950వ సంవత్సరం మేలో చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని దాదాపు 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మం కోసం ఆయన ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏందనేది కూడా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాం.